నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అలంపూర్ నియోజకవర్గంలో నిరుపయోగమైన క్రీడా ప్రాంగణం, కోట్ల రూపాయల ధనం వృధా అయిందంటూ వాపోతున్న క్రీడాభిమానులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార యాత్ర వివరాలను వెల్లడించిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. వైసీపీ నకిలీ ఓట్లను నమోదు చేయిస్తుంది, సెన్సేషనల్ కామెంట్ చేసిన పురంధేశ్వరి. సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం, 8 వికెట్ల భారీ ఆధిక్యాన్ని సాధించిన భారత్. వైసీపీ నావకు చిల్లు పడింది, సెన్సేషనల్ కామెంట్ చేసిన చంద్రబాబు. డిఎస్పీ నళిని ఉద్యోగంపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం. మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందే జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. లోక్సభ నుంచి నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు, సుప్రీంకోర్టుకు విన్నవించిన మహువా మొయిత్రా. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతో బీజేపీకి పొత్తులుండవు, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన కిషన్ రెడ్డి. జనవరి 1 నుంచి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి యువనిధి పథకాన్ని ప్రారంభించిన కర్ణాటక ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్దాం. అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం రావుల చెరువు గ్రామ పరిధిలో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. కానీ ఆ క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వం క్రీడాకారుల కోసం చేసిన ఓ మంచి ప్రయత్నం ఉపయోగం లేకుండా పోయింది. కొన్ని కోట్ల రూపాయలను వృధా చేసిన పలికిమాలిన ప్రభుత్వం అని ప్రజలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ అసమర్థ పరిపాలన వల్ల ఇలాంటి పొరపాట్లు జరిగాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తమకు చేసిన ఉపకారం ఏమీ లేదంటూ ప్రజలు వాపోతున్నారు. నందిగామలో జరిగే సామాజిక సాధికార యాత్రకు సర్వం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు బస్సు యాత్రకు తరలి రానున్నట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజని, మెరుగ నాగార్జున, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారని తెలిపారు. అరుణ్ కుమార్ చెప్పినట్లుగానే ఈ భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ బహిరంగ సభలో గత 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించారు. మళ్లీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలకాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న సామాజిక సాధికార యాత్ర చాలా దిగ్విజయంగా, అద్భుతంగా రాష్ట్రంలోని ప్రతి ప్రజలు కూడా, అందరు ప్రజలు కూడా ఇది నా యాత్ర అనుకొని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయంగా జరుగుతుంది. మన నందిగామలో కూడా రేపు 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకు గాంధీ సెంటర్లో సామాజిక సాధికార యాత్ర మరియు భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ యాత్రకు రాష్ట్రంలోని పలు మంత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు. రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అనేక మంది లీడర్స్ ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో నకిలీ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఏలూరులో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని నకిలీ ఓట్లను వైసీపీ నమోదు చేయిస్తుందని ఆరోపించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఆంధ్రాలో రాజకీయ పార్టీలు డబ్బు తోడుకుంటున్నాయని ఆమె ధ్వజమెత్తారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయింది. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 16.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేసింది. దీంతో సౌత్ ఆఫ్రికాపై భారత్ 8 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. వైసీపీ నావకు చిల్లు పడిందని బయటపడే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. దూకి పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారని తెలిపారు. ఇప్పటికే ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనవరి, ఫిబ్రవరిలో సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుందన్నారు. వైసీపీలో 151 మందిని మార్చినా రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఉద్యోగం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో చర్చించారు. ఆమెకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చూడాలని సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూనిఫామ్ సర్వీస్ కాకపోతే నళినికి ఇష్టమైతే ఇతర శాఖల ఉద్యోగ అవకాశాలను చూడాలని తెలిపారు. ఎన్నికలు జరిగే ముందే సీఎం జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 82 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు వచ్చిందే జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కంటే జగన్ పెద్ద నియంత అని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారన్నారు. గుండ్లకంప ప్రాజెక్ట్ లో గేటు కొట్టుకపోతే మరమ్మతులు చేయలేని అసమర్థ సీఎం జగన్ అని విమర్శించారు. తనను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొహిత్రా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె పిటిషన్ ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం జనవరి 3న విచారణ చేపట్టనుంది. కేసును చదవడానికి తమకు సమయం కావాలని కోర్టు తెలిపింది. అయితే తన పార్లమెంటరీ ఐడి, పాస్వర్డ్లను వేరే వారికి షేర్ చేసి అన్ని నిబంధనలను ఉల్లంఘించాలని పేర్కొంటూ మహువాను బహిష్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం. లోక్సభలో అత్యధిక స్థానంలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అని కిషన్ రెడ్డి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం 2024 జనవరి 1 నుంచి యువనిధి పథకాన్ని ప్రారంభించనుంది. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తిని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రతి నెల 1500 నుంచి 3000 రూపాయలు ఇస్తారు. అర్హులైన నిరుద్యోగులు సేవా సింధు వెబ్సైట్ లో డిసెంబర్ 26 నుంచి అప్లై చేసుకోవచ్చు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అలంపూర్ నియోజకవర్గంలో నిరుపయోగమైన క్రీడా ప్రాంగణం, కోట్ల రూపాయల ధనం వృధా అయిందంటూ వాపోతున్న క్రీడాభిమానులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార యాత్ర, వివరాలను వెల్లడించిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. వైసీపీ నకిలీ ఓట్లను నమోదు చేయిస్తుంది, సెన్సేషనల్ కామెంట్ చేసిన పురంధేశ్వరి. సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం, 8 వికెట్ల భారీ ఆధిక్యాన్ని సాధించిన భారత్. వైసీపీ నావకు చిల్లు పడింది, సెన్సేషనల్ కామెంట్ చేసిన చంద్రబాబు. డీఎస్పీ
నళిని ఉద్యోగంపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం. మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందే జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. లోక్సభ నుంచి నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టుకు విన్నవించిన మహువా మొయిత్రా. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతో బీజేపీకి పొత్తులుండవు. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన కిషన్ రెడ్డి. జనవరి 1 నుంచి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి యువనిధి పథకాన్ని ప్రారంభించిన కర్ణాటక ప్రభుత్వం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.